హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU క్యాంపస్లోని అటవీ ప్రాంతం ఒక ముఖ్యమైన పర్యావరణ ప్రాంతంగా గుర్తించబడుతుంది. అయితే ఇటీవల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో నాశనం చేయాలన్న ప్రభుత్వ యత్నాలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. వివాదానికి కారణమైన అంశాలు: భూమి వేలం, అభివృద్ధి ప్రణాళికలు. తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని HCU సమీపంలోని కంచగచ్చిబౌలిలో వేలం వేసి అభివృద్ధికి ఇవ్వాలనే యోచనతో ముందుకొచ్చింది. దీనికి విద్యార్థులు, అధ్యాపకులు, పర్యావరణ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా చెట్ల నరికే పనులను నిలిపివేయమని ఆదేశించింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా తుది ఉత్తర్వులు వచ్చేంతవరకు చెట్లు నరకకుండా ఆదేశించింది. ప్రభుత్వం కొత్త ప్రతిపాదన. అప్పట్లో వేలం ప్రణాళికను వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 2000 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎకోపార్క్ నిర్మించాలని ప్రతిపాదించింది. దీనిలో యూనివర్సిటీ భూమి కూడా కలిపి యూనివర్సిటీని ఫ్యూచర్ సిటీకి తరలించే యోచనను సూచించింది. ఇది కూడా విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పర్యావరణ ప్రాముఖ్యత. HCU అటవీ ప్రాంతం సెంట్రల్ డేకన్ ప్లాట్ ఢాయ్ డిసిడ్యూన్స్ ఫారెస్ట్ కు చెందుతుంది. ఇక్కడ హార్డ్వికియా బైనాటా, అల్బిజియా అమారా వంటి వృక్షజాతులు ఉన్నాయి. కొన్ని జంతువులు, ముఖ్యంగా చుక్కల జింకలు ఇటీవల క్యాంపస్లోకి రావడం కనిపించింది. ఇది అటవీ ప్రాంతం ధ్వంసం వల్ల జరుగుతోందని సూచిస్తుంది. HCU విద్యార్థులు, అధ్యాపకులు, పర్యావరణ కార్యకర్తలు కలిసి నిరసనలతో ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఈ అంశంపై దృష్టి ఆకర్షించారు. 2025 ఏప్రిల్ 5 నాటికి ప్రస్తుతం న్యాయస్థానాల ఆదేశాల మేరకు చెట్ల నరికే పనులు నిలిపివేయబడ్డాయి. ఎకోపార్క్ ఏర్పాటుపై HCU తరలింపు విషయంలో ఇంకా చర్చలు మరియు న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి.